ప్రకాశం జిల్లా మార్కాపురం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి జె వెంకటరెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కందుల నారాయణ రెడ్డి గారి మీద పోటీ చేసి 9,802 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన కుందూరు నాగార్జున రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఈ కాశీనాథ్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కందుల నారాయణ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 18,667 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కందుల నారాయణ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి అన్న రాంబాబు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరు ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్ గా ఎవరు ఇక్కడ గెలవబోతున్నారు అంటే నారాయణ రెడ్డి గారు వరుసగా 2 సార్లు పోటీ చేసి బరిలో విఫలమైనా కూడా నిరాశ చెందగా ప్రస్తుతం అక్కడ ప్రజల మధ్య యాక్టివ్గా ఉంటూ అక్కడ అధిక శాతం ప్రజల మద్దతుతో ఈసారి కూడా ఈ సీట్ని తనకే అధిష్టానం కేటాయించేలా హార్డ్ వర్క్ చేసి ఈసారి కూడా ఆయనే బరిలో నిలవడం జరిగింది. ఈసారి వైసీపీ అభ్యర్థి అయిన అన్న రాంబాబు గారు ఈసారి వైసీపీకి హ్యాట్రిక్ తన ద్వారా సంపాదించి పెట్టాలన్న సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ప్రజల వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న కొంత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతల వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏమి చేయలేదని ఉన్న భావన ఉండడం కారణంగా కూటమి అభ్యర్థి మీద అక్కడ ప్రజల్లో ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికే కొంత శాతం ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.